ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం. నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బీఐ, ఖాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు. వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 5 అండ్ వాల్యూమ్ 6లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి? అప్పులు అంటే 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం. అబ్బా లిబరల్గా పోదాం, ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం, లిబరల్గా పోదాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలుతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 1,06,000 కోట్లకు ఎగబాకే. రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో 1,06,000 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా లిబరల్గా పోదాం, గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం. గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం. అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 26,000 కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్, పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో 64,674 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. పవర్ డ్యూస్, పవర్ జనరేటర్స్ కానీ కట్టాల్సిన బకాయిలు మరో 21,000. పవర్ సెక్టర్ లయబిలిటీస్, అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే 86,215 కోట్ల రూపాయలు. అంటే 29,000 కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుపు ఉంటే ఆయన హయాం ముగిసేసరికి ఇటువంటి లయబిలిటీస్ కూడా 86,215 కోట్లకు ఎగబాకే. మన హయాంలో వచ్చేసరికి 86,215 కోట్లతో స్టార్ట్ చేసి 1,23,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి. మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్,
అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు, ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు 1,53,347 కోట్ల రూపాయల అప్పులు ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికే 4,08,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది. మనం అధికారంలోకి వచ్చేసరికే 4,08,000 కోట్ల రూపాయల అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి 7,48,000 కోట్ల రూపాయల అప్పులు. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ళు, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 5 ఏళ్ళు, ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,53,347 కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన. 4,08,000 కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా 21.63% 21.63% compounded annual growth rate of all liabilities. మన హయాంలో 4,08,170 కోట్ల రూపాయలతో మొదలెడితే 7,48,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత అంటే 12.90% మాత్రమే. అంటే 21% అప్పు చేసినోడు గొప్పోడా? రాష్ట్రాన్ని దాన్ని ఏమన్నాడు, ఏం పదం వాడినాడైనా, రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం 21.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా? మనము కేవలం 12.9%, అన్నీ కలిపినా కూడా, అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా? అధ్యక్ష, ఇక్కడ చూస్తే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే, ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను. 9,74,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి. తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం. ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, పర్ క్యాపిటా ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద 74,790 రూపాయల నుంచి 1,44,336 రూపాయలు పెరిగింది. డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే, డబుల్ పైన దగ్గర. ఇంకో పక్కన ఆదాయం 13.2% అంత మునుపుంటే అది 9.5% తగ్గింది. ఆదాయం తగ్గింది, అప్పు పెరిగింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. అంటే డీబీటీ ఏమైంది? ఎక్కడ కొట్టుకోబోయింది? ఎందుకు అప్పు చేశారు? పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ. అదే నెక్స్ట్ కూడా చార్ట్ లో చూపించాం. 74,000 నుంచి 1,40,000 అప్పు, 13.2% నుంచి 9.5% వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇవన్నీ అధ్యక్ష మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. మొత్తం రీరూటింగ్, డైవర్షన్, లోకల్ బాడీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ద్వారా డబ్బులు ఇస్తారు. ఎప్పుడు గవర్నమెంట్ కు 3, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్, మూడోది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఈ 3కి కూడా నిధులు కేటాయిస్తారు. కేంద్రం కూడా రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ కిందికి చేరవనే ఉద్దేశంతో ఏదైతే 74, 75 అమెండ్మెంట్ తీసుకొచ్చి నేరుగా సర్పంచులకి, పంచాయతీల డబ్బులు పంపించారు. అవి కూడా డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ గవర్నమెంట్ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు.
ఇది ఎప్పుడు మనం చూడలేదు, అవి కూడా నేను చూపిస్తాను మీకు. మూడోది లోకల్ బాడీ ఫండ్స్ కానీ, ఎంప్లాయీస్ సేవింగ్స్ కానీ, సిఎస్ఎస్ మ్యాచింగ్ గ్యారెంటీ కానీ ఇవన్నీ ఇవ్వకుండా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చారు. మనకు ఎంత ఆదాయం వస్తుందో ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి, ఖర్చు కూడా బ్యాలెన్స్ చేయాలి. సమిక్షేమం, వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని సస్టైనబుల్ ఎకానమీకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచనే రాకుండా పోవడం చాలా బాధాకరం ప్రీవియస్ గవర్నమెంట్ లో. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసే అధ్యక్ష, ఈ చార్ట్ లో హైయర్ ట్యాక్సెస్ ఫ్రమ్ సిటిజన్స్ నుంచి అది గవర్నమెంట్ కి వస్తుంది. ఈ పక్కన ఫిక్స్డ్ డిపాజిట్స్ కార్పొరేషన్, సొసైటీస్, యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టి దాన్ని డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అప్పులన్నీ తీసుకొని ఆ అప్పులన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి అప్పులు చేయడం మొదలుపెట్టారు, ఆస్తుల్ని తాకట్టు చేయడం మొదలుపెట్టారు. ఇది కాకుండా భవిష్యత్తులో వచ్చే ఆదాయాలు మద్యపాన నిషేధం చెప్పారు. కడాన మద్యపాన నిషేధం చేయకపోతే పోయారు, కానీ మద్యపాన నిషేధాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా ప్రోగ్రాంలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, మొత్తం డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఈరోజు డిపార్ట్మెంట్స్ దగ్గర దగ్గర 12 డిపార్ట్మెంట్స్ 4,738 కోట్లు, 3,645 కోట్ల రూపాయలు ఇప్పటికే మొత్తం తీసుకునింది 4,738, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. అంటే 33 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉండే డబ్బంతా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో వచ్చినటివి, లేకుంటే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చేటన్ని కూడా అన్నిట్లో మీరు చూస్తే శ్రీనిధి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నిగ్డెట్, కృష్ణపట్నం ఇండస్ట్రీ సిటీ డెవలప్మెంట్, అదే మరిగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండే 100 రూపాయలు కూడా తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడ ఒక్క రూపాయి లేకుండా ఊడ్ చేశారు. మనం ఎక్కడన్నా వాళ్ళు డే టు డే ఖర్చులకు పెట్టుకునే డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేసే పరిస్థితికి వచ్చారు.